హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 24వ తారీఖు మంగళవారం. ఫ్రెండ్స్, రేపొద్దున మనకి మార్కెట్స్కి హాలిడే ఉంది. ఎందుకంటే క్రిస్మస్ ఉంది కాబట్టి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మార్కెట్స్ మనం చూస్తే ఈరోజు సైడ్ వేస్లో ఉంది. యుఎస్ నుంచి కూడా ఎఫ్ఐఎస్ యాక్టివిటీ కూడా చాలా తక్కువగా పార్టిసిపేషన్ అయితే జరిగింది. జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్, డిసెంబర్లో క్రిస్మస్ ఉంది కాబట్టి మనకి పాజిటివ్గా సెంటిమెంట్గా గ్రీన్లో ఉంచుతారన్నమాట మార్కెట్ని. బట్ ఈసారి ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్గా వెళుతూ ఉన్నారు. దాని గురించిన ఒక చిన్న డేటా అయితే ఉంది, వెరీ ఇంట్రెస్టింగ్. అది చూద్దాం. బిఫోర్ దట్ ఏంటంటే రేపటి రోజున మనకి మార్కెట్ హాలిడే ఉంది. అందుకని దాదాపుగా ఏంటంటే సైడ్ వేస్ యాక్టివిటీ అనేది ఎక్కువగా జరిగింది. ఇద్దరు బుల్లిష్ పొజిషన్స్ తీసుకోలేదు, అట్లానే బేరిష్ పొజిషన్స్ కూడా ఎక్కువగా బిల్డప్ చేసినట్టు మనకి ఎక్కడ కూడా కనిపించలేదు. ఇక టోటల్గా సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఆటోమొబైల్స్, కన్జ్యూమర్ గూడ్స్, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, కన్జంప్షన్ మాత్రం స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయినాయి. అది కూడా 0.5% అంటే చాలా తక్కువ. అండ్ మెటల్స్, పిఎస్యూ బ్యాంక్స్, ఐటీ, మీడియా, ఎంటర్టైన్మెంట్ అనేది అండర్ ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా మనకి తెలుస్తుంది. అయితే కొన్ని స్టాక్స్ మీద న్యూస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మోర్గన్ స్టెయిన్లీ వాళ్ళు ఏంటంటే ఎస్బీఐ కార్డ్స్ ఏదైతే స్టాక్ ఉందో దాని మీద ఈక్వల్ వెయిట్ అనే ఒక ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇది టెంపరీగా ఏంటంటే కార్పొరేటివ్ స్పెండింగ్ ఏదైతే ఉందో ఆ క్రెడిట్ కార్డ్స్ మీద ఆర్బీఐ అనేది కొన్ని ఆంక్షలు అనేది విధించడం అనేది జరిగింది. డెఫినెట్గా ఏదైనా ఆంక్షలు వచ్చినాయి అనుకోండి, బిజినెస్ అనేది టెంపరీగా కొద్దిగా ఇబ్బంది పడుతుంది. అట్లాగనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్ ఏదైతే ఉందో ఎస్బీఐ కార్డ్స్, ఈ యొక్క పర్టికులర్ స్టాక్ కూడా రానున్న క్వార్టర్లు, 2 క్వార్టర్, 3 క్వార్టర్స్లో కొద్దిగా ప్రాఫిట్స్లో ఏదైనా చేంజెస్ జరగవచ్చు. బట్ వెరీ గుడ్ కంపెనీ. అయితే మోర్గన్ స్టెయిన్లీ ఏం చెప్తుందంటే గుడ్ కంపెనీ, బట్ టెంపరీగా వీళ్ళ యొక్క ఫండమెంటల్స్ అంతా బాగున్నప్పటికి కూడా ఈ టెంపరీ కండిషన్స్, రెగ్యులేషన్స్ వల్ల కొంత సఫర్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇది స్టాక్ ఫండమెంటల్గా గుడ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ ఈక్వల్ వెయిట్ అనే ట్యాగ్ మీనింగ్ ఏంటంటే ఇది అంత న్యూట్రల్గా ఉన్నామని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఓవర్ వెయిట్ అంటారు, అండర్ వెయిట్ అంటారు. ఓకే, అట్లాగే ఈక్వల్ వెయిట్ అనే ట్యాగ్ మీనింగ్ ఏంటంటే ఇది మార్కెట్తో పాటు మూవ్ అవుతూ ఉంటుంది. దీంట్లో సెల్లింగ్ చేయాల్సిన అవసరం లేదు, అలానే యాడ్ చేయాల్సిన ఇమీడియట్ సిచ్యువేషన్ అయితే లేదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇంటరార్క్ బిల్డింగ్ స్టాక్ అనేది కూడా సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ యొక్క కామెంటరీ అనేది మనం కానీ విన్నట్టయితే వీళ్ళు ఏంటంటే అవుట్లుక్ అని చాలా పాజిటివ్గా కనిపించింది అనమాట. ఓకే, ఫైన్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ యాక్సిస్ బ్యాంకు ఎండి అండ్ సిఇఓ గారు ఏం చెప్తున్నారంటే ఎస్ బ్యాంకును కానీ ఐడిబిఐ బ్యాంకును కానీ ఎక్వైర్ చేసే దాంట్లో అయితే ఆలోచనలో లేము అని చెప్పేసి చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎస్ బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకుని యాక్సిస్ బ్యాంకు కొనేస్తుంది, ఎక్వైర్ చేస్తుంది అని చెప్పేసి కొన్ని చోట్ల న్యూస్ అనేది రావడం జరిగింది. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రస్తుతం ఆ ఉద్దేశం ఏం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు ఏం చేశారంటే ఇండియా గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఫార్మా స్టాక్స్లో మంచి మొమెంటం అనేది రావచ్చు, వాటికి మంచి డిమాండ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే మ్యాన్కైండ్ ఫార్మా బాగుంటుంది, దాని తర్వాత మ్యాక్స్ హెల్త్ కేరు, లుపిన్ ఒకటి, ఇప్కా ల్యాబ్స్, ఐపీసీఏ ల్యాబ్స్ అండ్ పిరమాల్ ఫార్మా అనేది బాగుంటుంది అని చెప్పేసి ఒక పాజిటివ్ అవుట్లుక్తో ఈ స్టాక్స్ మీద ఏంటంటే వాళ్ళు పాజిటివ్గా ఉన్నామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అకుమ్ డ్రగ్స్. వీళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ అనమాట. వీళ్ళు యూరోపియన్ ఏదైతే ఉందో కంట్రీ, వాళ్ళకి ఒక కంపెనీకి ఏంటంటే సప్లై చేయడానికి 1760 కోట్ల వర్తున్న డీల్ అనేది సైన్ చేయడం అనేది జరిగిందనమాట. సో దీంట్లో ఏంటంటే వీళ్ళు క్లినికల్ ట్రయల్స్ చేయటం, దాని తర్వాత కావాలంటే కూడా ఆ వచ్చిన రిజల్ట్స్ బాగున్నాయి, ఈ యొక్క డ్రగ్ మాకు కావాలి అంటే కూడా బల్క్లో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం, అటువంటివి అకుమ్ డ్రగ్స్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టాటా గ్రూప్ నుంచి టాటా క్యాపిటల్ అనేది ఐపీఓకి అనేది వస్తుంది ఫ్రెండ్స్. 15,000 కోట్ల రూపాయలు అనమాట, చాలా పెద్దది. అఫ్కోర్స్ హోండా 25,000 crores అనుకుంటా. ఓకే, దాని తర్వాత ఇది పెద్దదే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో దానికి ఇది సబ్సిడరీ అనమాట. సో ఇట్లాగనే టాటా సన్స్ ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది చాలా సబ్సిడరీ కంపెనీస్లో స్టేక్ అనేది హోల్డ్ చేస్తుంది, లైక్ టాటా మోటార్స్, టాటా కెమికల్స్ అండ్ టాటా స్టీలు అట్లా అనమాట. అయితే అట్లాగనే టాటా క్యాపిటల్లో కూడా వాళ్ళ స్టేక్ అనేది హోల్డ్ చేస్తున్నారు. టాటా క్యాపిటల్ బేసికల్గా ఏంటంటే ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. టాటా గ్రూప్ ఏదైతే ఉన్నాయో వాటి కంపెనీస్కి ఏంటంటే ఫైనాన్స్ చేస్తూ ఉంటుంది. సో ఎనీహౌ ఈ క్యాపిటల్ 15,000 కోట్లు అనేది వీళ్ళు ఐపీఓ ద్వారా సమీకరించున్నారు కాబట్టి ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అనుబంధ సంస్థలన్నీ కూడా పాజిటివ్గా అయితే రియాక్ట్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ ఐటీసీ అనేది 18% ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్తుందని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఇది యాంటీక్యూ అనే సంస్థ.
ఎందుకంటే హోటల్ డిమాండ్స్ స్ట్రాంగ్గా ఉంది, అగ్రికల్చర్లో కూడా వీళ్ళ యొక్క డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ యొక్క పాజిటివ్ అవుట్లుక్తో ఈ స్టాక్ పైకి వెళ్తుంది. ఇక్కడ నుంచి కూడా 18% అని చెప్పేసి వాళ్ళు పాజిటివ్గా ఉండటం జరిగింది. ఇక ఫ్రెండ్స్ మనకి చెప్పుకున్నాం కదా, జనరల్గా ఏంటంటే డిసెంబర్ మంత్ గ్రీన్లో క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారని చెప్పేసి సెంటిమెంటల్గా. అయితే పాస్ట్ పర్ఫార్మెన్స్ మనం చూస్తే 2021లో డిసెంబర్ మంత్లో నిఫ్టీ 2.18% పెరిగిందనమాట. 2022లో -3.5% అంటే నెగిటివ్గా క్లోజ్ అయింది. 2023లో అయితే ఏకంగా 8% అనేది పెరిగింది. 2024లో ప్రస్తుతం ఏంటంటే, అంటే ఈరోజు డేటా కాదు, నిన్నటి డేటాని మనం పరిగణలోకి తీసుకుంటే 0.31% అనేది నెగిటివ్గా అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఏంటంటే ఎఫ్ఐఎస్ అయితే అవుట్ఫ్లో అనేది జరుగుతుంది కాబట్టి ఇన్వెస్టర్స్, అనలిస్టులు అందరూ కూడా ఒక రకంగా ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. అంటే అంత పెరగకపోవచ్చు, అలానే కిందకు కూడా వెళ్ళదేమో, ఎందుకంటే ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఈ మంత్ మనకి ప్రాబబ్లీ ఒక ఫ్లాట్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉందన్నమాట. జనరల్గా ఏంటంటే మనకి ఒక బుల్లిష్ ఎక్స్పెక్టేషన్ ఉండేది. ఓకే ఫైన్. గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ షేర్ అనేది మనం తీసుకున్నట్టయితే 5% అనేది ఇంక్రీజ్ అయింది. వీళ్ళు ఏంటంటే నయారా ఎనర్జీ రిటైల్ నెట్వర్క్ వాళ్ళతో ఏంటంటే టైఅప్ అయ్యారనమాట. ఓకే, అందుకని ఈ స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది. అండ్ గ్రీవ్స్ కాటన్ కూడా 11% అనేది పెరగడం జరిగింది. సో జిఎంఎల్ అంటే జిఎంఎల్కి సబ్సిడరీ ఇది. జిఎంఎల్ ఏంటంటే ఐపీఓ అనేది ఫైల్ చేసిందనమాట, అందుకని ఆ స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది. అండ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఐజీఎల్ కావచ్చు, ఎంజీఎల్, గుజరాత్ గ్యాస్ అనేది రీసెంట్గా ఏం చేసిందంటే గవర్నమెంట్ కొంత పోర్షన్ ఏంటంటే సబ్సిడీ అనేది ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. వాళ్ళకి ఇంతకుముందు సబ్సిడీలో అంటే తక్కువ ధరకే గ్యాస్ అటు సప్లై చేయడం అనేది జరిగింది, అది తగ్గించారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ అనేది ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఏం జరిగిందంటే, ఆ న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చేసిందో చాలామంది ఇన్వెస్టర్స్ అగ్రెసివ్గా సెల్లింగ్ అనేది చేశారనమాట. అంటే మార్కెట్ ఓవర్గా రియాక్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనం ఆ టైంలో మెన్షన్ చేసుకున్నాం, ఇది ఫండమెంటల్ వెరీ గుడ్ కంపెనీస్ అండ్ ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మనం అయితే బై చేసుకోవచ్చు అని చెప్పేసి. లాస్ట్ 1 మంత్లో చూసుకున్నట్టయితే ఇది 24% అనేది దగ్గర ఈ స్టాక్స్ అనేది బౌన్స్ అయినాయి. సో గుడ్ కంపెనీస్ అండ్ ఫండమెంటల్లీ చాలా బాగున్నాయి. మనం కావాలంటే screener.inకి వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసి కూడా వాళ్ళంతా కూడా ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తున్నారనమాట. ఇక ఎక్స్ డివిడెండ్ డేట్ అనేది ప్రకటించారు, ఇది వేదాంత వాళ్ళు, అందుకని ఆ స్టాక్ అనేది అండర్ ప్రెషర్లోకి వెళ్ళింది. జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే డివిడెండ్ అంటారో చాలామంది ఇన్వెస్టర్స్ బై చేస్తారు అండ్ రికార్డ్ డేటు అనేది అయిపోయింది అనుకోండి, ఇంకేం చేస్తారంటే సెల్లింగ్ చేస్తారనమాట. ఓకే, ఆ డివిడెండ్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా చాలామంది ఏంటంటే ఆ డివిడెండ్ కోసం షేర్స్ బై చేసిన వాళ్ళందరూ కూడా నెట్ సెల్లర్స్గా మారే అవకాశం ఉంది. అందుకని స్టాక్ ఏంటంటే టెంపరీగా ప్రెషర్లోకి వెళుతుంది. ఇక బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్లో దగ్గర 6,100 కోట్లు అనేది ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఎనీహౌ ఇక కొన్ని ఐపీఓస్ అయితే ఉన్నాయి. సో ఈరోజు అయిపోయింది వెంటైటివ్ హాస్పిటాలిటీ లిమిటెడ్ అనేది. ఇది పర్లేదన్నమాట. మెయిన్ బోర్డ్ ఐపీఓ చూసుకున్నట్టయితే 9 times హౌస్ సబ్స్క్రిప్షన్ అయింది. దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే అప్రాక్సిమేట్గా 14,000 రూపాయలు అనేది మనకు అవసరం అవుతుంది. అండ్ కెరారో ఇండియా లిమిటెడ్ అనేది కూడా మెయిన్ బోర్డ్ ఐపీఓ 24th అంటే ఈరోజు అయిపోయింది. బట్ సబ్స్క్రిప్షన్ అయితే అంత స్ట్రాంగ్గా లేదు. సబ్స్క్రిప్షన్ బేస్ అంటాం, అంటే ఎంతమంది అప్లై చేస్తున్నారు, ఓవర్గా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అనుకోండి, ఓవర్గా అప్లై చేస్తున్నారంటే డిమాండ్ స్ట్రాంగ్గా ఉన్నట్టు, చాలా తక్కువ మంది అప్లై చేస్తున్నారంటే డిమాండ్ అంతగా లేనట్టు అర్థం చేసుకోవచ్చు. ఎనీహౌ అయితే ఇక్కడ బేస్డ్ ఆన్ ద సబ్స్క్రిప్షన్ అయితే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అంత స్ట్రాంగ్ డిమాండ్ అయితే కనిపించట్లేదు. ఇక నెక్స్ట్ సెనోరైర్స్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ అనేది సిగ్నిఫికెంట్గా ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. ఈరోజు క్లోజ్ అయిపోయింది. ఇది కూడా మెయిన్ బోర్డ్ ఐపీఓ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 92 times అనేది ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది ఫ్రెండ్స్. డెఫినెట్గా ఏంటంటే దీంట్లో మనం లిస్టింగ్ గెయిన్స్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక అన్యా పాలిటెక్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అనేది 26వ తారీఖు ఓపెన్ అవుతుంది. ఓకే, అంటే రేపు క్రిస్మస్ కదా, 25, 26వ తారీఖు ఎల్లుండి ఓపెన్ అవుతుంది, 30వ తారీఖు క్లోజ్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఎస్ఎంఈ బోర్డ్ అనమాట. దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే 1,30,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఇక ఫ్రెండ్స్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ అనేది నేను చాలాసార్లు చెప్తున్నా కదా, ఏది డెలివరీ గురించి, ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. బట్ ఏంటంటే ఇవి మనం ఇంట్రాడేలో చూడకూడదు. దీంట్లో డెలివరీ తీసుకుంటున్నారంటే డెఫినెట్గా పెద్ద వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఏంటంటే వాల్యూమ్స్ అండ్ ప్రైస్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేసి ఫస్ట్ ఏంటంటే టెస్ట్ క్వాంటిటీ అనేది ఒకటి యాడ్ చేసుకోండి. దాని తర్వాత ట్రాక్ చేయండి ఏ విధంగా ఇది బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి. దాంట్లో ఎటువంటి ప్యాటర్న్స్ కనిపించినా సరే డెఫినెట్గా మనం పార్టిసిపేట్ అయితే చేసుకోవచ్చు. డెఫినెట్గా ఇది ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఇండికేటర్స్ ఏంటంటే మార్కెట్ని ఫాలో అవుతాయి. అంటే మార్కెట్ పైకి వెళ్తాయి, కిందకి వెళ్తాయి. బట్ డెలివరీ వాల్యూమ్ అనేది చేంజ్ చేయలేరు ఎవరు కూడా. ఓకే, సో దీని వెనక రీజన్స్ అనేది ఉంటాయి. బట్ వాళ్ళు బై చేస్తున్నారా లేదా షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేస్తున్నారా,
ఏంటి అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఓకే రీసెర్చ్ చేస్తే మంచి స్టాక్స్ అనేది మనం దీంట్లో పట్టుకోవచ్చు అనమాట. ఇక టోటల్గా బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా పొజిషన్స్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు అనేది మనం తీసుకున్నట్టయితే సో 26th అంటే క్రిస్మస్ అయిపోయిన తర్వాత మనకి ఎక్స్పైరీ ఉంది. చూసుకున్నట్టయితే ఇక్కడ టోటల్గా చూస్తున్నాను ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూడండి, ఇక్కడ పుట్ కాల్ రేషియో అనేది మనకి 0.89 అనేది చూపిస్తుంది. ఒకటి కంటే తక్కువగా ఉందంటే బేరిష్గా ఉన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ పుట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది వేయటం జరుగుతుంది, అంతే, ఏం లేదు. సో వాల్యూ ఎక్కువ వస్తుంది అనుకోండి, దాని అర్థం ఏంటంటే పైన పుట్స్ అనేది ఎక్కువగా సెల్ చేస్తున్నారని చెప్పేసి అర్థం అనమాట. అంటే అబోవ్ 1 ఉందంటే పుట్స్ సెల్ చేస్తున్నారంటే స్ట్రాంగ్గా సపోర్ట్ ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఒకటి కంటే దిగువన ఉందంటే మనం ఏంటంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు, మార్కెట్లో స్టిల్ కొంత బేరిష్ సెంటిమెంట్ లేదా రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సో యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి స్టిల్ ఏంటంటే నిఫ్టీలో అయితే అంత స్ట్రాంగ్ బుల్లిష్ స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైర్ అయింది, 51,300 కింద అయితే క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ మంత్కి, ఎందుకంటే ఈ మంత్ ఆల్మోస్ట్ ఈరోజు అయిపోయింది కదా, నెక్స్ట్ మంత్ ఏ విధంగా ఉందనేది ఒకసారి చూస్తే ఓ బ్యూటిఫుల్. ఇక్కడ చూడండి మనకి పుట్ కాల్ రేషియో అనేది 1 ఉంది. అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ పుట్స్ కాల్స్ ఇద్దరు కూడా సమానంగా ఉన్నారనమాట. ఓకే, ఎనీహౌ మనకి ఇక్కడ చూస్తే కొద్దిగా కాల్స్ ఎక్కువగా ఉన్నాయి, బట్ ఇక్కడ పుట్ కాల్ రేషియో ఎందుకు 1 అనేది చూపిస్తుందంటే ప్రోబ్లీ ఓటీఎమ్స్లో పుట్స్ సెల్ చేసి ఉండొచ్చు. ఓకే, మనకి గ్రాఫికల్గా అయితే స్లైట్గా బ్యాంక్ నిఫ్టీలో స్టిల్ ఏంటంటే కొంతమంది ఏం చేశారంటే రిస్క్ తీసుకుని కాల్స్ అనేది సెల్ చేసినట్టు తెలుస్తుంది. బట్ ఎనీహౌ యాజ్ పర్ ద పుట్ కాల్ రేషియో అనేది మన ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంది, ఎగ్జాక్ట్గా బుల్స్ బేర్స్ ఈక్వల్గా ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సో ఇక ఫ్రెండ్స్ మనకి నిఫ్టీలో ఒకసారి ఈరోజు అయితే చాలా సైడ్ వేస్ మార్కెట్ అనేది కనిపించింది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ముఖ్యంగా మార్నింగ్ ఓపెన్ అవడం నుంచి కూడా సెల్లింగ్ జరిగింది, దాని తర్వాత ఒక్కసారి బౌన్స్ జరిగింది, కానీ ఇక 3-4 అవర్స్ కంటిన్యూస్గా సైడ్ వేస్లో ఉంది. అండ్ ఈరోజు లైవ్లో కూడా మేము ఎక్స్పీరియన్స్ చేసాం అనమాట. సైడ్ వేస్ మార్కెట్ చాలా బోరింగ్ మార్కెట్, ఎనీహౌ అలా పేషెన్సీగా చూస్తూ ఉన్నా. ఇక బ్యాంక్ నిఫ్టీ అనేది కూడా చూడండి మనకు ఒక డౌజీ ఫార్మేషన్ జరిగింది, సెల్లర్స్ వచ్చారు, దాని తర్వాత బయర్స్ వచ్చారు, అగైన్ ఏంటంటే సెల్లర్స్ వచ్చారు. ఎనీహౌ ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్స్ అనేది కనిపిస్తుంది, చాలా నేరో రేంజ్లో యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ టోటల్గా మనకి ఏం అర్థమవుతుందంటే మార్కెట్ ఈ యొక్క ఈవెంట్స్ ఉంది, క్రిస్మస్ ఉంది, ఎఫ్ఐఎస్ పెద్దగా పార్టిసిపేట్ చేయట్లేదు. ఆఫ్కోర్స్ ఇండియన్స్ కూడా కొంతమంది ఏంటంటే ఈ ఫెస్టివ్ మూడ్లో ఉంటారు, షాపింగ్ అని అట్లా. అండ్ రేపే క్రిస్మస్ కాబట్టి ఆ సెలబ్రేషన్స్ చేసుకునే దిశగా చాలామంది తక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అదంతా కూడా మనకి క్లియర్గా విజిబుల్ అవుతుంది. ప్రస్తుతం స్టాన్స్లో ఏంటంటే మనం ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అండ్ టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తీసుకున్నట్టయితే స్లైట్గా ఏంటంటే కొంతమంది రిస్క్ తీసుకుని కాల్స్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది. ప్రోబ్లీ మనం దాన్ని నేకుడ్ సెల్లింగ్ కాకుండా స్ప్రెడ్స్ అనేది ఇనిషియేట్ చేసుకొని ఉండొచ్చు, ఎందుకంటే ఓటీఎమ్స్ కూడా కొద్దిగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరిగింది కాబట్టి. ఓకే, ఎనీహౌ పెద్దగా మార్కెట్ గురించి మనం వరి అక్కర్లేదు, మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ హ్యాపీ క్రిస్మస్ అందరికి కూడాను. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ గురించి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్, ధన్యవాదాలు.